హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్డరింగ్ త్రూ సజెషన్స్ మనం అక్విజిషన్ మోడల్లో బుక్స్ ఆర్డర్ ప్లేస్ చేసేప్పుడు యూజర్ సజెషన్స్ ద్వారా మనం వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాటిల్లో రీజనబుల్ బుక్స్ ఏ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి ఆ సెలక్షన్ ద్వారా ఆ బుక్స్ ఎలా ఆర్డర్ చేస్తారు, యూజర్ సజెషన్స్ ఎలా మేనేజ్ చేస్తారు, వాటి యాక్సెప్టెన్స్ ఎలా చేస్తారు, ఫైనల్గా అవి ఎలా ఆర్డర్ చేసి రిసీవింగ్ చేసుకుంటారు అనేది ఈ అక్విజిషన్ మోడల్లో ఆర్డర్ త్రూ సజెషన్ అనే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అన్నమాట. ఇది మనకి కొహా ఓపాక్లో మనం జనరల్గా సెర్చ్ చేయొచ్చు. మనం బుక్స్ ఆథర్స్ అవన్నీ మనం ఇక్కడ మన ఓపాక్లో డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. మనం లాగిన్ కూడా కావచ్చు అన్నమాట. ఏ యూజర్ అయినా లాగిన్ కావచ్చు అన్నమాట. వాళ్ళు లాగిన్ చేసి లాగిన్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. లాగిన్ ద్వారా వెళ్తే మనకి ఏమైనా సజెషన్స్ చేయడానికి కానీ, లేకపోతే మన ఆల్రెడీ బుక్స్ తీసుకొని కానీ, మన హిస్టరీ కానీ, మన డీటెయిల్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. మామూలుగా సెర్చ్ చేసి వాళ్ళు బుక్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ ద్వారా వెళ్తున్నాను, అంటే యూజర్స్ అన్నమాట. లైబ్రరీ స్టాఫ్గా కాకుండా ఒక యూజర్గా నేను వెళ్తున్నాను. మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకి డీటెయిల్స్ అంటా ఉంటాయి. మనం ఆ డీటెయిల్స్ అన్నీ మనం లాగిన్ చేసినప్పుడు కనిపిస్తాయి. జనరల్గా ఓపాక్లో కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ సజెషన్స్ చేయడం కానీ, మన హిస్టరీ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, మన డీటెయిల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక బుక్ సెర్చ్ చేస్తున్నాను అన్నమాట. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఏమన్నా బుక్స్ ఉన్నాయేమో లైబ్రరీలో సెర్చ్ చేస్తున్నాను. అంటే ఇది ఓపాక్లో నేను ఒక యూజర్ సెర్చ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు నో రిజల్ట్ ఫౌండ్ ఉంది, అంటే ఒక్క బుక్ కూడా లేదు దానికి సంబంధించి. కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద లైబ్రరీలో ఒక్క బుక్ కూడా లేదు. ఇప్పుడు నేను కింద పర్చేజ్ సజెషన్ అనేది ఒకటి ఉంది ఆప్షన్. దాన్ని నేను ఇక్కడ దాంట్లో నేను ఒక సజెషన్ చేస్తాను. ఈ బుక్ లైబ్రరీ వాళ్ళకి కొనమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ నేను ఆ బుక్ టైటిల్ ఇస్తున్నాను, అంటే బుక్ డీటెయిల్స్ అంతా నాకు తెలిసిన డీటెయిల్స్ నేను ఇస్తున్నాను అనమాట యాజ్ యూజర్గా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బాలగుడు స్వామి ఈ నెక్స్ట్ మనకి కాపరేటెడ్ డేట్ అంటే డేటు, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మన దగ్గర పబ్లిషర్స్ మ్యాగ్రహిల్, పబ్లిషర్స్ అంటే పబ్లిషర్స్. మనకి ఎంతవరకు డీటెయిల్స్ తెలిస్తే యూజర్కి ఆ యూజర్ డీటెయిల్స్ అన్నమాట. ప్లేస్ అవన్నీ జనరల్గా యూజర్స్ తెలియదు. క్వాంటిటీ ఇస్తున్నాను, నేను ఒక బుక్ కావాలని ఇస్తున్నాను. లైబ్రరీ వాళ్ళు ఎన్నైనా ఆర్డర్ చేసుకొని నేను ఒక బుక్ కావాలని ఇస్తున్నాను. ఐటెం టైప్ అది బుక్ అని నేను ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను, అంటే బుక్ అని. ఇక్కడ లైబ్రరీకి ఏ లైబ్రరీకి అనేది ఆ డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ రీజన్ ఎందుకంటే అది మంచి పాపులర్ బుక్ కాబట్టి, ఆ బుక్ లేదు కాబట్టి నేను ఆ సెలక్షన్ తీసుకుంటా. అప్కమింగ్ మై అది అనమాట పాపులర్ ఆథర్. సబ్మిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ సబ్మిట్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా యూజర్స్ బుక్స్ సజెషన్ చేస్తారన్నమాట. ఓపాక్లో లాగిన్ అయ్యి మనకి లైబ్రరీలో ఏమైనా వాళ్ళు డిమాండ్ వాళ్ళకి యూజర్స్ కావాల్సిన బుక్ చేస్తారనమాట. ఇప్పుడు మనం అక్విజిషన్స్లో మనం అక్విజిషన్ సెక్షన్ ఇక్కడ యూజర్స్ ఎండ్ అయిపోయింది, వాళ్ళు సజెషన్ చేశారు. ఇక్కడ లైబ్రరీ మన స్టాఫ్ ఇక్కడ అక్విజిషన్లో బుక్స్ ఆర్డర్ ప్లేస్ చేసేప్పుడు మనం ఎవరికి ఆర్డర్ చేయాలని ఇక్కడ వెండర్ సెర్చ్ చేస్తాం అన్నమాట. మనం వెండర్ ఆల్రెడీ రికార్డ్ చేసిన వెండర్స్. నేను ఇక్కడ కుమార్ బుక్స్ వాళ్ళకి బుక్స్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. లైబ్రరీ ద్వారా లైబ్రరీగా నేను ఆర్డర్ చేస్తాను. కుమార్ బుక్స్ నేను ఉన్నది, దానికి ఒక బుక్స్ ఆర్డర్ చేయాలి. దాంట్లో న్యూ బాస్కెట్ అంటే న్యూ ఆర్డర్ అని అర్థం. న్యూ బాస్కెట్ అని క్లిక్ చేస్తున్నాను అన్నమాట. అక్కడ న్యూ ఆర్డర్ అని అర్థం అన్నమాట. న్యూ బాస్కెట్ అంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి, ప్రతి ఆర్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి. కోహాలో
ఇక్కడ బాస్కెట్ నేమ్ అంటే ఆర్డర్ నేమ్. నేను జాన్ 2022 అని దాని నేమ్ ఇస్తున్నాను. జాన్ 2022 అని ఇస్తున్నాను. జనవరి సంబంధించిన ఆర్డర్లు. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను స్టాండింగ్ ఆర్డర్ కాదు, మామూలు డిఫాల్ట్. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, జాన్ 2022 అనే ఒక ఆర్డర్ నేమ్ సేవ్ అయింది. ఇప్పుడు దాంట్లో మనం బుక్స్ ఏం కావాలో దాంట్లో మనం యాడ్ టు బాస్కెట్ అనే దాంట్లో క్లిక్ చేసి మనం చేస్తామన్నమాట. ఇప్పుడు నేను యూజర్ సజెషన్స్ ఏమన్నా ఉన్నాయనేది ఇప్పుడు మెయిన్ పేజీలోనే ఉంటాయి. యూజర్ సజెషన్స్ ఇస్తే ఇక్కడ కింద చూడండి, యూజర్ సజెషన్. బుక్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు నేను చూస్తున్నా ఏమన్నా యూజర్ సజెషన్స్ వేసానని. ఇక్కడ ఒక సజెషన్ ఉంది, ఆల్రెడీ విట్స్ లైబ్రరీకి ఒక సజెషన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను యాజ్ ఎ స్టాఫ్గా. ఇప్పుడు ఆ యూజర్ ఏం చేస్తున్నాడో ఆ బుక్ ఇక్కడ కనిపిస్తుంది, సజెషన్ చేసిన బుక్. ఇక్కడ మనకి మెయిన్ పేజీలో కింద క్లిక్ చేస్తే ఇది కొంచెం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు సజెషన్ చేశారు దాని డీటెయిల్స్ అంతా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అంతా, ఎవరు సజెషన్ చేస్తారు, యూజర్ నేమ్. ఇక్కడ మనం ఇప్పుడు లైబ్రరీ స్టాఫ్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఎందుకు యాక్సెప్ట్ చేయడం, రీజన్ అవన్నీ ఇస్తాం అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఈ బుక్ సింగిల్ కాపీ ఇచ్చాడు కాబట్టి అది లేదు కాబట్టి లైబ్రరీ యాక్సెప్ట్ చేస్తున్నాను ఆ సజెషన్ని. యాక్సెప్ట్ చేస్తే ఎందుకంటే బెస్ట్ సెల్లర్ బుక్ కాబట్టి అది కూడా మనకి ఇక్కడ సజెషన్ రీజన్ కూడా ఇస్తున్నాను. నేను పేజ్ వచ్చేసి సజెషన్ కూడా ఇస్తున్నాను. ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు, జనరల్గా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. మనకి అన్ని సజెషన్ మేనేజ్మెంట్, అప్డేట్ మేనేజ్మెంట్ అవన్నీ అవసరం లేదు, డిలీట్ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ నేను ఇప్పుడు దాన్ని సబ్మిట్ చేస్తాను. సెలక్షన్ చేయలేదు, పైన చెక్ పెట్టాలి. అది మనం చెక్ పెట్టలేదు, చెక్ పెట్టి మనం సెలక్షన్ చేయాలి. ఇక్కడ పక్కన చెక్ పెట్టాలి, చెక్ పెట్టినప్పుడే సెలక్షన్ చేసినట్టు అన్నమాట. ఇప్పుడు యాక్సెప్ట్ పెట్టాను, రీజన్ చూపించాను. ఇప్పుడు సేవ్ చేస్తాను, సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్మిట్ చేసేస్తాను. ఇప్పుడు ఆ ఆర్డర్ మన త్రూ సజెషన్స్ ద్వారా చేసినట్టు అన్నమాట. ఇప్పుడు ఏదైతే యూజర్స్ని చూసి మనం ఆ సజెషన్ మేనేజ్మెంట్ ఇది యాక్సెప్ట్ చేసాము. ఇక్కడ ఈ మెయిన్ పేజీలోకి వెళ్ళి ఈ సజెషన్ చూసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆర్డర్లో మనకి ఆర్డర్ చేసేప్పుడు మన సజెషన్స్లో అది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేస్తే మాత్రమే మనకి అక్కడ ఆర్డర్ చేసేప్పుడు సజెషన్స్లో కనిపిస్తుంది, లేకపోతే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ పేజీలో అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్లోకి వెళ్దాం. అక్కడికి ఆర్డర్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ వెండర్ మామూలు సెలెక్షన్ చేస్తాం. వెండర్ సెలెక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఆ బాస్కెట్ ఉంది కదా, న్యూగా క్రియేట్ చేసిన బాస్కెట్ ఆర్డర్లోకి మనం ఇప్పుడు యాడ్ చేయాలి. ఆ బాస్కెట్లోకి కొత్త బుక్స్ యాడ్ చేయాలి. మనకి వెండర్ని సెట్ చేసుకొని మనం ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ మనం వెండర్కి యాడ్ చేస్తాం. ఈ వెండర్కి మనం కొత్తగా ఆర్డర్ ఇవ్వాలి. యాడ్ టు బాస్కెట్ అంటే మనం ఆర్డర్లో బుక్స్ త్రూ సజెషన్స్ ద్వారా ఇప్పుడు మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనం అక్కడ ఏదైతే సజెషన్ సబ్మిట్ చేస్తామో అది కనిపిస్తుంది. అక్కడ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయకపోతే ఈ సజెషన్స్లో కనిపించదు అన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడు సజెషన్ చేసిన బుక్ కనిపిస్తుంది, అంటే ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన బుక్ అన్నమాట. ఆ మెయిన్ పేజీలో ఉన్న సజెషన్ క్లిక్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు యాక్సెప్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఆర్డర్ అని ఇవ్వాలి. ఇక్కడ ఆర్డర్ అని ఇస్తే ఇప్పుడు బుక్ మనకు కావాల్సిన ఇంకా అడిషనల్ డీటెయిల్స్ మనకు తెలిసినాయి. యూజర్స్కి అన్ని డీటెయిల్స్ బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. మన రిమైనింగ్ బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి నేను ఇచ్చేసి లాస్ట్లో మనం ఇక్కడ సేవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆర్డర్ని కాస్ట్ కానీ ఏమైనా ఉంటే మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా మనం ఇవ్వాలి. ఇంకా బార్కోడ్లో అవన్నీ బుక్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇచ్చే ఇన్ఫర్మేషన్, బుక్ ఐటెం టైప్. ఇక్కడ ఏదైతే ఇస్తామో ఈ ఇన్ఫర్మేషన్ మన క్యాటలాగ్లో ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది అన్నమాట. మనం తర్వాత రిసీవ్ చేసుకున్న
ఇప్పుడు యాడ్ అని ఇస్తున్నాను, అంటే ఒక కాపీ ఇస్తున్నాను నేను. యాడ్ అని అంటే ఒక కాపీ అవుతుంది. కింద క్వాంటిటీ ఇక్కడ మల్టిపుల్ కాపీస్ అంటే యువతల మనకి యాడ్ అని ఇస్తే ఇక్కడ ఒకటి వచ్చేసింది చూడండి. క్వాలిటీ దగ్గర కింద ఫండ్ కూడా సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి, బుక్ ఫండ్ కూడా సెలెక్ట్ అయిపోయింది. 1 కాపీ బుక్ ఫండ్. ఇక్కడ వెండర్ కాస్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వెండర్ కాస్ట్ వేసుకొని డిస్కౌంట్ ఎంత ఇస్తారో డిస్కౌంట్ వేసుకొని మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంటాయి. టోటల్ కాస్ట్ ఉంది, ఇది డిస్కౌంట్తో. ఇక్కడ స్టాటిస్టికల్ పర్పస్. ఇప్పుడు సబ్మిట్ సేవ్ చేసేయాలి. ఇప్పుడు ఆర్డర్ సేవ్ అవుతుంది అన్నమాట. ఆర్డర్ చేయడం, ఆర్డర్ డీటెయిల్స్ అంతా డీటెయిల్గా ఫిల్ చేసేయడం. ఇప్పుడు సేవ్ చేస్తే ఆర్డర్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ ఆర్డర్ని త్రూ ఎక్సెల్ ఫైల్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కూడా మనం చేయొచ్చు అన్నమాట, లింక్ ఉంటే. ఈ విధంగా మనకి పైన ఉంటుంది సిఎస్వి ఫైల్ అని, అది చేస్తే మన ఎక్సెల్ ఫైల్ లాగా వస్తుంది. దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మనం. ఇది ఆర్డర్ కాపీ, ఆ బుక్ సెల్లర్స్కి పంపించే ఆర్డర్ కాపీ. ఇక్కడ మనం ఆర్డర్ క్యాన్సిల్ అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైన త్రూ ఈమెయిల్ చేయొచ్చు. సిఎస్వి ఫైల్ అంటే అది ఎక్సెల్ ఫైల్ లాగా వస్తుంది, దాన్ని డైరెక్ట్గా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్డర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిపోతే ఇంకా మళ్ళీ ఏమన్నా కావాలంటే మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అడిషనల్గా. త్రూ ఎంటీ ద్వారా కానీ మళ్ళీ ఇంకా అడిషనల్గా ఇంకేమైనా బుక్స్ ఆర్డర్ చేయాలని చేసుకోవచ్చు. బాస్కెట్ క్లోజ్ చేస్తే అంటే ఆర్డర్ క్లోజ్ చేసేసినట్టు, ఇంకా దాంట్లో కొత్తగా ఎంట్రీ చేయడానికి ఏముండదు. ఎస్ క్లోజ్ అంటే క్లోజ్. ఇది వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసిన డీటెయిల్స్ కుమార్ బుక్స్ సంబంధించి. మళ్ళీ నెక్స్ట్ మనం బుక్స్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ వెండర్ సెట్ చేసుకుని కుమార్ బుక్స్ అని చూస్తే ఇది ఉంటుంది అన్నమాట. ఇక్కడ షిప్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు రిసీవ్ అంటే షిప్మెంట్ ఇస్తే అది రిసీవింగ్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ రిసీవ్ షిప్మెంట్ అంటే బుక్స్ వచ్చిన తర్వాత తీసుకోవడం. ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, వాళ్ళు వచ్చినప్పుడు బుక్స్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, దాన్ని చేసాము. ఇక్కడ షిప్మెంట్ అదే ట్రాన్స్పోర్ట్ అన్నమాట. అది షిప్మెంట్ కాస్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఏ బడ్జెట్ కింద తీసుకోవాలో కూడా కింద ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఆ బడ్జెట్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కింద. ఇప్పుడు సేవ్ చేసే నెక్స్ట్ కింద వెండర్ రిసీవింగ్ అన్నమాట. ఇన్వాయిస్ అది రిసీవింగ్ షిప్మెంట్ కూడా ఫ్రమ్ ది వెండర్ అన్నమాట, కుమార్ బుక్స్. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తాం. చూడండి, ఇది రిసీవింగ్ ఆర్డర్ అన్నమాట. డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫైనల్గా రిసీవ్ అని ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ రిసీవింగ్ ఆర్డర్ అన్నమాట. రిసీవింగ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని వచ్చాయి మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు మనం ఇక్కడ రిసీవింగ్ క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు రిసీవింగ్లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు అది వచ్చింది, ఈ షిప్మెంట్ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు రిసీవ్డ్ అని ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ రిసీవ్డ్లో ఇప్పుడు మనం ఏదైనా మోడిఫికేషన్స్ అంటే అన్ని కాపీస్ వచ్చాయా లేవా, లేకపోతే కాస్ట్ మార్పా, అవన్నీ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మనం ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రిసీవ్డ్ కాపీ క్వాంటిటీ 1 కాపీ రిసీవ్డ్ అక్కడ ఇస్తే ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా చెక్ పడుతుంది. ఇక్కడ 1 రిసీవ్డ్ అని ఇస్తే బుక్ ఇటు సైడ్ చెక్ అవుతుంది అన్నమాట. అది క్వాంటిటీ రిసీవ్డ్ అన్న లెఫ్ట్ సైడ్ ఇక్కడ చెక్ ఇస్తే అక్కడ 1 పడుతుంది అన్నమాట. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి మనం బార్కోడ్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడే బార్కోడ్ నెంబరు ఇచ్చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ కింద డీటెయిల్స్ ఇంకేమైనా మార్పులు మనకి బుక్స్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే బుక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు అన్నమాట. ఇక్కడ ఆ బార్కోడ్ నెంబర్ నేను ఇస్తున్నాను అనమాట. బార్కోడ్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసేస్తాను చేంజెస్.
ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. బార్కోడ్ కూడా అక్కడికి వచ్చేస్తుంది స్టేటస్. ఇక్కడ మనకి బార్కోడ్ దగ్గర బార్కోడ్ అప్డేట్ అవుతుంది. చూసారా, ఇక్కడ బార్కోడ్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకు సేవ్ చేసేస్తాం ఫైనల్గా. చూసారా, ఇక్కడ డీటెయిల్స్ ఇప్పుడంతా కింద ఆల్రెడీ రిసీవ్డ్ కింద వచ్చేసింది అది. ఇప్పుడు ఫినిష్ చేస్తాం రిసీవింగ్. రిసీవింగ్ చేసి అక్కడ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తాం. ఏమన్నా మార్పులు ఉంటే ఫైనల్గా సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ రిసీవ్డ్ ఫినిష్ అనేది ముందు ఆ ప్రాసెస్ అంతా చేసి ఫినిష్ రిసీవింగ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇన్వాయిస్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అంతా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం బుక్స్ త్రూ సజెషన్స్ ద్వారా కూడా దేని ద్వారా అయినా ఆ ఫస్ట్ ప్రొసీజర్ మార్పు, కొదవదంతా సేమ్ ప్రాసెస్. రిసీవింగ్ కానీ ఇదంతా ఆర్డర్ ప్లేసింగ్, రిసీవింగ్, ఇదంతా మామూలు అన్నింటిలో ఒకే రకంగా ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మన సజెషన్స్ ద్వారా కూడా మనం కొహాలో మనం సజెషన్స్, అక్కడ యూజర్ సజెషన్స్ తీసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం మనకు జరుగుతుంది అనమాట. మన అక్కడ బుక్ టైటిల్ మీద క్లిక్ చేసి బుక్ డీటెయిల్స్ కూడా మనకు చూపిస్తుంది అనమాట. దానికి సంబంధించి బుక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి. బుక్ డీటెయిల్స్ కూడా మనం యాక్సెస్ నెంబర్, బార్కోడ్ అంటే యాక్సెస్ నెంబర్, బుక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మేము ఎడిట్ చేయడం, మార్పులు చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్స్ ఆర్డర్ ప్లేస్ చేయడం, రిసీవింగ్ చేసుకోవడం, యాక్సెషనింగ్ చేయడం కూడా మనం ఈ అక్విజిషన్ మోడల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆర్డర్ ప్రాసెసింగ్ మొత్తం జరుగుతుంది అన్నమాట ఈ కొహాలో. థ్యాంక్ యూ.